జిల్లారా మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే నేపాల్ అగ్నిగుండం, జైలు ధ్వంసం, ఖైదీలు పరారీ, చిక్కుకుపోయిన పర్యాటకులు, యువత ఆందోళన, హింసాత్మకం, పార్లమెంటు, సుప్రీంకోర్టు, ప్రముఖుల ఇళ్లకు నిప్పు, ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా, అదే బాటలో అధ్యక్షుడు రామచంద్ర, మంత్రులు, నేతలిళ్లపై దాడులు, నిప్పు, కాలిన గాయాలతో మాజీ ప్రధాని భార్య మృతి, ఆర్థిక విదేశాంగ శాఖ మంత్రులపై దాడులు, ఆర్మీ బ్యారెక్లకు ప్రముఖులు, సైన్యం చేతికి పాలన, తదుపరి ప్రధానిగా కఠ్మండు మేయర్ బలేంద్ర షాకు అవకాశం. నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్, ప్రజల ఉద్యమాల ఉధృతికి పరుగు నేతలు పతనం, ఆందోళనను ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నాలు విఫలం, ప్రాణ నష్టం సంభవించిన ఎనుకడుగైన యువత. నేడు సూపర్ 6 విజయభేరి, ఎన్నికల హామీల అమలుతో అనంతలో సూపర్ 6 సూపర్ హిట్ భారీ సభ. చంద్రబాబు, పవన్, లోకేష్తో సహా హాజరవుతున్న 3 పార్టీ నేతలు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూట ఆధ్వర్యంలో తొలి సభ. రాయలసీమపై పట్టు సాధించే దిశగా వరుసగా సభల నిర్వహణ. మేలో కడపలో మహానాడు పండగ. నేడు అనంతలో సూపర్ 6 సభ. అంగరంగ వైభవంగా ఏర్పాటు. 3.5 లక్షల మంది వస్తారని అంచనా. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో గెలుపు. రాధాకృష్ణకు 452, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు. 781 మంది ఎంపీలు ఓటు వేసిన 767 మంది, 14 మంది గైహాజరు. చెల్లని ఓట్లుగా 15 గుర్తింపు. డిఎంకేతో సహా 15 మందికి పైగా విపక్ష ఎంపీలు క్రాస్ ఓటింగ్. సుదర్శన్ రెడ్డికి 2 లేదా 3 వైసీపీ ఎంపీల మద్దతు. కోయంబత్తూర్ వాజ్పేయి సిపిఆర్, తొలి నుంచి సామాన్యుడిగా పేరు, 2 సార్లు లోక్సభకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, తమిళనాడులో రథయాత్ర, పార్టీ పట్ల ఎన్నలేని విధేయతతో దక్కిన పదవులు, తమిళనాట పార్టీ శ్రేణుల సంబరాలు. ఎన్డీఏది నైతికంగా పరాజయమే. ఉపరాష్ట్రపతి ఫలితంపై ఖార్గే, రాధాకృష్ణ నిబంధనలకు సరైన గుర్తింపు. చంద్రబాబు, పవన్, లోకేష్ అభినందనలు. అధికారము, డబ్బు, విషం, మద్యం స్కామ్కు కండ్లకు కడుతూ లఘు చిత్రాలు. 3 కొత్త దళపతి తిరుపతి, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం. పోలీసుల వర్గాల ఎల్లడి. అధికారికంగా ప్రకటించిన పార్టీ. క్యాడర్ రిక్రూట్మెంటు. ఆయుధ నిపుణుడిగా తిరుపతికి పేరు. చంద్రబాబుపై దాడిలో ప్రమేయం. దంతివాడ దాడికి సారథ్యం. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా మాధవ ఇడ్మా. ఇంకా చూసుకుంటే ముఖ్యంగా చంద్రబాబు బాగా అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణ ఆగమం మల్లారెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబు బాగా అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉదయం ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో ఆగమాగం అవుతుందన్నారు. అందుకే కేసీఆర్ వస్తే మళ్ళీ పాత రోజులు వస్తాయని, ఆయన మళ్ళీ సీఎం చేయాలని శ్రీవారిని కోరినట్లు చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఫోటో వద్దు, డిప్యూటీ సీఎం చిత్రపటం తొలగించేలా ఆదేశాలు ఇవ్వండి. హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం నేడు విచారణ. సుస్థిర ఆర్థిక వ్యవస్థే లక్ష్యం. రామ్మోహన్ కుమారుడికి లోకేష్ ఆశీస్సులు. మంత్రి నారా లోకేష్ మంగళవారం కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. రామ్మోహన్ శ్రావ్య దంపతుల కుమారుడికి ఆశీస్సులు అందజేశారు. బుడుగు కాదు పిడుగు. సంవత్సరం 9 నెలలకే
70 మంది బంధువుల పేర్లతో గుర్తింపు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు. పారిశ్రామిక అభివృద్ధి సంస్థకు 5 డైరెక్టర్ల నియామకము. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థకు ప్రభుత్వము 5 డైరెక్టర్లను నియమించింది. చాగంటికి కుప్పారపు కవుల ప్రతిభ పురస్కారము ప్రదానం చేసిన జస్టిస్ ఎన్వి రమణ. అన్ని నియోజకవర్గాల్లో అరకు కాఫీ షాపులు. అధికారులకు మంత్రి సంధ్యారాణి ఆదేశాలు. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి పేపర్లు కూడా. ఈనాడు తెలంగాణ పేపర్లను వార్తలు చూసుకుంటే, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ 152 ఓట్ల అధికంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై గెలుపు. అనుకున్న దానికంటే ఎన్డీఏ అభ్యర్థికి పెరిగిన ఓట్లు ప్రతిపక్షం నుంచి క్రాస్ ఓటింగ్కే కారణము. అమ్మ ఆశీర్వాదం ఫలించింది. తమిళనాడు నుంచి 3వ ఉపరాష్ట్రపతి. ఫార్ములా ఈ రేస్లో కిట్ ప్రోకు హెచ్డిఎంకి 75 కోట్ల నష్టం, ఎఫ్ఈఓకు 45 కోట్ల లాభం. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కిట్ ప్రోకు కోణం ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ నిర్ధారణకు వచ్చింది. 9 నెలల దర్యాప్తు క్రమంలో ఈ విషయాన్ని గుర్తించింది. హైదరాబాద్లో ఈ రేస్ నిర్వహించిన క్రమంలో హెచ్ఎండిఏకి 75.88 కోట్ల నష్టం వాటిల్లగా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ 46 కోట్లు లబ్ధి పొందినట్లు ఏసీబీ అంచనా వేసింది. ఇంకా చూసుకుంటే గ్రూప్ 1 ఫలితాలు, ర్యాంకులు రద్దు. మెయిన్స్ జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయండి. ఆ ఫలితాల ఆధారంగానే తుది నియామకాలు చేపట్టాలి. లేదంటే మెయిన్స్ రద్దు చేసి తాజాగా నిర్వహించండి. ఈ ప్రక్రియ 8 నెలల్లో పూర్తి చేయాలి. హైకోర్టు సంచలన తీర్పు. నేపాల్లో కల్లోలం. నేతల అవినీతిపై బగ్గుమన్న యువతరం. పార్లమెంటు, సుప్రీంకోర్టుతో సహా నేతల ఇళ్లకు నిప్పు. ప్రధాని ఒలి, మంత్రులు రాజీనామా. మాజీ ప్రధాని ఆయన భార్యపై దాడి. మరో మాజీ ప్రధాని భార్య మృతి. మంత్రిపై దాడి చేసిన ఆందోళనకారులు. కారిమండల్లో నిర్వాధక కర్ఫ్యూ. విమానాశ్రయం మూసివేత. సరిహద్దులను అప్రమత్తం చేసిన భారత్. పసిడి 10 గ్రాముల ధర 1.13 లక్షలు. గ్రీన్ఫీల్డ్ రహదారి మంజూరు చేయండి. త్రిబుల్-ఆర్ నార్త్ పనుల ప్రారంభానికి అనుమతులు ఇవ్వండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోస్ట్ వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం రాత్రి గడ్కరీతో సమావేశమై రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణం, అనుమతులు, పనుల వేగవంతంపై చర్చించారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ నార్త్ 90% భూసేకరణ పూర్తయిందని, వెంటనే ఆర్థిక కేబినెట్ అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించండి. యంగ్ ఇండియా స్కూల్కు మద్దతు తెలపండి. రాష్ట్ర రుణాలు పునర్వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వండి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. ఫార్ములా ఈ రేసులో కిట్ ప్రోకో 44 కోట్ల విలువైన ఎలక్ట్రోల్ బాండ్లు భరాసాకు సమకూర్చినట్లు ఏసీబీ ఆరోపిస్తుంది. చూడండి, చూసుకుంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ శెట్టర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి. యంగ్ ఇండియా స్కూల్కు మద్దతు తెలపండి సీఎం. పసిడి 10 గ్రాముల ధర 1,13,000.
బంగారం ధర పట్టాపగ్గాలు లేకుండా పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయంగా కేంద్రం బ్యాంకులతో పాటు ముదుపరు ఈ లోహంపై పెట్టుబడులు పెడుతుండడంతో ఇందుకు కారణము. అంతర్జాతీయ విపణిలో $31.10 గ్రాముల బంగారం ధర $3645. అంతర్జాతీయ వాహనాల రాకెట్ గుట్టురట్టు. 5 రాష్ట్రాల్లో 24 ఈగల్ ప్రత్యేక బృందాలు దాడులు, 20 మంది అరెస్టు, 3.84 కోట్ల నగదు స్వాధీనము. గ్రూప్ 1 నిర్వహణలో ప్రభుత్వం విఫలం. బహుజాపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. కాళేశ్వరంలో అంతర్భాగమే మల్లన్న సాగర్. వైఎస్ఆర్లో నిర్మించారన్న సీఎం వ్యాఖ్యల అవాస్తవము. జీహెచ్ఎంసీ తాగునీటి అవసరాలు తీర్చిందే భరాస సర్కారు. మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. దుస్తుల తయారీ పరిశ్రమల యజమానులను ఆహ్వానించిన మంత్రి శ్రీధరబాబు. గ్రూప్ 1 విషయంలో హైకోర్టు తీర్పును శిరసా వహిస్తాము. రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇదేనండి సాక్షి. పాఠశాలలకు 21 నుంచి దసరా సెలవులు. జూనియర్ కళాశాలలకు 28 నుంచి. ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. ఆంధ్రప్రదేశ్ బంగారం బుల్లెట్ ర్యాలీ. 5,080 రూపాయలు ఒకే రోజు పెరిగిన ధర. 1,12,750 రూపాయలు కొత్త ఆల్ టైమ్ గరిష్టం. ఈ ఏడాదిలో పెరిగింది 43%. సర్కారు దగాకోరు విధానాలపై అన్నదాతల కన్నెర్ర. ఎరువుల బ్లాక్ మార్కెట్పై రైతులు నిరసన. గిట్టుబాటు ధర కల్పనలో వైఫల్యము. పంటల బీమా రద్దుపై ఆగ్రహము. వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరును అడ్డుకోవడానికి పోలీసులను ఉసుగొల్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతల గృహ నిర్బంధం. కేసుల పేరుతో రైతులను అడుగుడుగునా బెదిరించి భయపట్టిన పోలీసులు. నిర్బంధాలను లెక్క చేయకుండా సర్కార్పై కన్నెర్ర చేసిన రైతులు. కొత్త ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఘన విజయం. తమిళనాడు నుంచి ఈ పదవిని చేపట్టనున్న 3వ నేతగా ఘనత. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణకు 452, సుదర్శన్ రెడ్డికి 300. తొలి ప్రాధాన్యత ఓట్లు 152 ఓట్ల తేడాతో గెలుపొందిన ఎన్డీఏ. కూటమి అభ్యర్థి మొత్తం పోలైన ఓట్లు 767, వాటిల్లో చెల్లని 15 ఓట్లు. నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు, జరుగుతున్న పరిమాణాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు. బాబు బూటకపు బీమా. 25 లక్షల కవరేజ్ ఉలిక్కి 2.5 లక్షలకే బీమా. ఆరోగ్యశ్రీని బీమాలోకి మార్చే క్రమంలో భారీగా ప్రొసీజన్ల కోత. ఆరోగ్యశ్రీలో ఉన్న 3,257 ప్రొసీజన్లు 700 పైగా కనుమెరుగు. 2,550 ప్రొసీజన్లతో బీమా పథకం. వీటిలో 1949 కేంద్ర ప్రభుత్వానివే. ఎకరం 100 పక్కా దందా. 2 విడతల్లో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటుకు దారాదత్తం. వైద్య శాఖ ఉత్తర్వులు. 66 ఏళ్ల పాటు ఎకరం 100 రూపాయల చొప్పున లీజుకిచ్చేందుకు గ్రీన్ సిగ్నల్. 100 కోట్లు విలువ చేసే కాలేజీలు ప్రైవేటు పరం. బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర స్థాయి పోరాటమే. ఫీజ్ రిమెన్స్మెంట్ బకాయిల కోసం ఎంతకాలం ఎదురు చూడాలి? అప్పులు చేసి కాలేజీలు నడపడం మా వల్ల కాదు. ఈ నెల 20లోగా స్పందించుకుంటే కాలేజీలు మూసేస్తాం. ప్రభుత్వానికి డిగ్రీ ప్రైవేటు కాలేజీల యజమాని అసోసియేషన్ హెచ్చరిక. అగ్రజ్వాలాల్లో హిమాలయ రాజ్యం. నేపాల్ ఆందోళనతో మనోగ్రూపం. 2వ రోజు రెచ్చిపోయిన యువత. పార్లమెంటుకు నిప్పిపెట్టిన ఆందోళనకారులు. నైతిక బాధ్యతగా పదవీ త్యాగం చేసిన ప్రధాని కేపీ శర్మ ఓలీ. మంటల్లో కాలి చనిపోయిన మాజీ ప్రధాని సతీమణి. సాక్షిపై హత్య సాధింపు. అక్రమ కేసుల్లో సాక్షి ఎడిటర్కు నోటీసులు. నిన్నటిదాకా సాక్షి కార్యాలయాలపై టీడీపీ నేతలు, పోలీసులు దాడులు. ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డిపై తాజాగా పలు సెక్షన్ల కింద అక్రమ కేసులు నమోదు చేసిన కూటమి సర్కార్. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓ నేత మాట్లాడిన అంశాలను వార్తగా ప్రచురించడంపై కేసు.
డీసీల పదోన్నతుల్లో లంచాల వ్యవహారంపై కథనము రాసినందుకు మరో అక్రమ కేసు. ఎమర్జెన్సీని మించిన అరాచకం దేశంలో తొలిసారి చూస్తున్నాం. పాత్రికేయ సంఘాలు. చంద్రబాబు సర్కారు అపప్రజాస్వామిక చర్యలు, మీడియాపై అణచివేత. ఇంకా చూసుకుంటే సాక్షి ఆంధ్రప్రదేశ్లో ఇంకా వార్తలు చూసుకుంటే మెయిన్గా ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి ఉపరాష్ట్రపతి దాకా. ఉపరాష్ట్రపతి ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ విజయ ప్రస్తావం ఇది. జాతీయ రాజకీయాలకు ఆదరణ లేని తమిళనాట 16వ ఏటనే సంఘంలో చేరిక. తొలి ఓటు వేసిన ప్రధాని. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్కు దూరంగా బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్. ఉపరాష్ట్రపతి ఎన్నికైన రాధాకృష్ణన్కు వైఎస్ జగన్ అభినందనలు. వైఎస్ జగన్ కలిసిన ఆర్సీడీఎల్ రాష్ట్ర కమిటీ. కొందరు మంత్రులు తప్పులు చేస్తున్నారు. మీడియా చిట్ చాట్లో మంత్రి లోకేష్. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా. నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుంటే 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్. ఎన్డీఏ అభ్యర్థిదే విజయం. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీ. ఓటింగ్కు 14 మంది గైహాజరు. విపక్షాల్లో క్రాస్ ఓటింగ్. గ్రూప్ 1 మెరిట్ లిస్టు రద్దు. రీఆల్వేషన్ జరపండి లేదా పరీక్ష మళ్లీ పెట్టండి. హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు. ఈ ప్రక్రియ 8 నెలల్లో పూర్తి చేయాల్సిందే, లేదంటే మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తాం. మూల్యాంకనంలో పారదర్శకత లేదు. మెయిన్ నిర్వహణలో సమగ్రత లోపం. ప్రతి దశలోనూ పేరుకుపోయిన పక్షపాతం. గ్రూప్ 1పై హైకోర్టు చారిత్రాత్మక తీర్పు. నిరుద్యోగులదే అంతిమ విజయం. అభ్యర్థుల వాదనలే నిజమయ్యాయి. నేడు పట్టించుకోని రేవంత్ సర్కార్. అధికార మత్తులో విద్యార్థుల అణచివేత. రక్తం కండ్ల చూసిన రాష్ట్ర ప్రభుత్వం. పరీక్ష రద్దీ మార్గమా? గ్రూప్ 2, 3 పోస్టుల భర్తీ మరింత ఆలస్యం. గ్రూప్ 1 తేలితేనే ఆ 2 తేలే ఛాన్స్. ఆ రెండిటికి ఎంపికైన టాపర్లో టెన్షన్. ఆరోహణ క్రమంలో పోస్టుల భర్తీ చేస్తామని ప్రకటించిన తెలంగాణ పబ్లిక్ కమిషనర్. దొంగలెవరో తేల్చండి. గ్రూప్ 1 అవతవకలపై కమిషన్ వేయాలి కేటీఆర్. హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సుప్రీంకోర్టు జడ్జితో పూర్తిస్థాయి విచారణ జరపాలి. బ్రోకర్లు దోషులను బయటకు తేవాలి. ఎవరు ఉద్యోగాలు అమ్ముకున్నారో, ఎక్కడ తప్పులు జరిగాయో స్పష్టత ఇవ్వాలి. ఎవరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తేలాలి. ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక అసెంబ్లీ పెట్టాలి. అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులకు హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించాలి. నిరుద్యోగులపై కేసులను ఉపసంహరించాలి. బేసేజాలకు పోయి రాజకీయం చేయొద్దు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన. మావోయిస్టు కొత్త దళపతిగా తిప్పరి తిరుపతి. కేంద్ర కమిటీ కార్యదర్శిగా జగిత్యాల జిల్లా కోరట్ల వాసి. 43 ఏళ్ల క్రితమే అజ్ఞాతంలోకి. స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా హిడ్మా. రేవంత్ పాలనలో గురుకుల దుస్థితి. కుప్పకూలిన గురుకుల భవనం. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. 3 విద్యార్థులకు గాయాలు. దవాఖానకు తరలింపు. మరో 5 నిమిషాల ఆలస్యమైతే పెను ప్రమాదం. సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో ఘటన. తల్లిదండ్రులు పైరు. కలెక్టర్ను కలిసేందుకు ప్రహారీ దూకిన విద్యార్థులు. అడ్డుకొని గురుకులానికి పంపిన పోలీసులు. వనపర్తి జిల్లా చిట్యాలలో ఘటన. ఏ గురుకులం బాగుందో చూపించు. సీఎం నియోజకవర్గానికి వెళ్ళి తేలుద్దామా? విద్యార్థులు ధర్నాలు కనిపించడం లేదా? సీఎం మెప్పు కోసమే అడ్డూరి అబద్ధాలు. కోడిగుడ్డు ధర పెంచి 600 కోట్లు స్కామ్. మంత్రి లక్ష్మణకుమార్ వాటా ఎంత? మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూటి ప్రశ్న. మహిళా రైతుల్లో యూరియా సిచ్చు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మంగళవారం మహిళా రైతులు యూరియా కోసం
సిగ్గుపట్టు పట్టారు. లైన్లో నిల్చున్న ఇద్దరు మహిళల మధ్య మాటామాట పెరగడంతో చెప్పులతో కొట్టుకున్నారు. అదే అక్కరందన. రాత్రి నుంచే పడిగాపులు, కేంద్రాల వద్దనే భోజనాలు, పలుచోట్ల తోపులాట, రోడ్డెక్కనున్న అన్నదాతలు. రోజులు గడుస్తున్నా తీరని యూరియా కొరత. నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము. పిల్లల చదువుపైన జీఎస్టీ వాత, స్కూల్ సర్వీసులపై ట్యాక్సులు మోత, టెక్స్ట్ బుక్స్ మెటీరియల్ పైన బాధుడే. జీఎస్టీని 18% పెంచిన కేంద్రం, ఫీజులు భారీగా పెరగవచ్చు విద్యావేత్తలు. ఆందోళనలు విద్యార్థుల తల్లిదండ్రులు. బాబో ఈ ఖర్చులు భరాయించలేం. నిత్యావసరాలను కూడా కొనలేకపోతున్నాం. పెరిగిన ధరల్లో బడ్జెట్ గతి తప్పింది. ధరల్లో చితుకుపోయి ఉన్న 59% మంది. అత్యవసరమైతే కొంటున్న 80% మంది. వరల్డ్ ప్యానల్ లైవ్ సర్వేలో వెల్లడి. మంటల్లో హిమాలయ దేశం. నేపాల్లో ఉధృతమైన జనరేషన్ జెడ్ ఆందోళనలు. పార్లమెంటు, సుప్రీంకోర్టుతో పాటు అధ్యక్షుడు, ప్రధాని, మంత్రుల నివాసాలకు నిప్పులు. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసిన ఆగని హింస. ప్రధాని అధ్యక్షుడు రాజీనామా. నేతలను ఉరికించి కొట్టిన ఆందోళనకారులు. మాజీ ప్రధాని సతీమణి సజీవ దహనం. ఇదేనండి నమస్తే తెలంగాణ. ఇప్పుడు 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినా, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.